హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మహాభారతంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటివ ప్రశ్న, మహాభారతానికి మొదటి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భారతం, బి జయ, సి పంచమవేదం, డి ఇతిహాసం. సరైన సమాధానం జయ. రెండవ ప్రశ్న, వ్యాస మహర్షి తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ సంతను, బి పరాశరుడు, సి భీష్ముడు, డి అంబిక. సరైన సమాధానం పరాశరుడు. మూడవ ప్రశ్న, గంగాదేవితో వివాహం చేసుకున్న రాజు ఎవరు? ఆప్షన్ ఏ సంతను, బి చిత్రాంగదుడు, సి విచిత్రవీర్యుడు, డి దుష్యంతుడు. సరైన సమాధానం సంతను. నాలుగవ ప్రశ్న, భీష్ముడు ఏ వ్రతం చేశాడు? ఆప్షన్ ఏ బ్రహ్మచర్యం, బి అరణ్యవాసం, సి మౌనం, డి యజ్ఞవ్రతం. సరైన సమాధానం బ్రహ్మచర్యం. ఐదవ ప్రశ్న, సత్యవతి తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ దశరాజు, బి మత్స్యరాజు, సి సూరసేనుడు, డి జనమేజయుడు. సరైన సమాధానం దశరాజు. ఆరవ ప్రశ్న, అంబికకు జన్మించిన వాడు ఎవడు? ఆప్షన్ ఏ పాండురాజు, బి విదురుడు, సి ధృతరాష్ట్రుడు, డి అర్జునుడు. సరైన సమాధానం ధృతరాష్ట్రుడు. ఏడవ ప్రశ్న, అంబాలికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, బి పాండురాజు, సి విదురుడు, డి భీష్ముడు. సరైన సమాధానం పాండురాజు. ఎనిమిదవ ప్రశ్న, విదురుడు ఎవరి ద్వారా జన్మించాడు? ఆప్షన్ ఏ అంబిక, బి అంబాలిక, సి దాసి, డి గంగ. సరైన సమాధానం దాసి. తొమ్మిదవ ప్రశ్న, వైశంపాయనుడు మహాభారతాన్ని ఎవరికి వినిపించాడు? ఆప్షన్ ఏ శుకుడు, బి జనమేజయుడు, సి నారదుడు, డి సంతను. సరైన సమాధానం జనమేజయుడు. పదవ ప్రశ్న, కర్ణుని దత్తత తల్లిదండ్రులు ఎవరు? ఆప్షన్ ఏ అతిరథుడు రాధ, బి భీష్ముడు గంగ, సి పాండు మాద్రి, డి ద్రోణుడు కృపి. సరైన సమాధానం అతిరథుడు రాధ. 11వ ప్రశ్న, కర్ణుడిని కుంతీదేవి ఎక్కడ వదిలింది? ఆప్షన్ ఏ రాజభవనం, బి అరణ్యం, సి నదిలో, డి గురుకులం. సరైన సమాధానం నదిలో. 12వ ప్రశ్న, పాండు శాపం పొందిన సందర్భం? ఆప్షన్ ఏ యుద్ధం, బి వేట, సి యజ్ఞం, డి వివాహం. సరైన సమాధానం వేట. 13వ ప్రశ్న,
ధృతరాష్ట్రుని భార్య ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, బి మాద్రి, సి గాంధారి, డి సత్యవతి. సరైన సమాధానం గాంధారి. 14వ ప్రశ్న. గాంధారి ఎందుకు కళ్లకు పట్టీ కట్టుకుంది? ఆప్షన్ ఏ శాపం, బి భర్త పట్ల భక్తి, సి అంధత్వం, డి యుద్ధం. సరైన సమాధానం భర్త పట్ల భక్తి. 15వ ప్రశ్న. కౌరవులు మొత్తం ఎంతమంది? ఆప్షన్ ఏ 100 మంది, బి 101 మంది, సి 99 మంది, డి 105 మంది. సరైన సమాధానం 100 మంది. 16వ ప్రశ్న. పాండవులు ఏ రాజ్యానికి యువరాజులు? ఆప్షన్ ఏ పాంచాల, బి మత్స్య, సి ద్వారక, డి హస్తినాపురం. సరైన సమాధానం హస్తినాపురం. 17వ ప్రశ్న. ద్రోణాచార్యుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ భరద్వాజుడు, బి వశిష్ఠుడు, సి పరాశరుడు, డి శుక్రాచార్యుడు. సరైన సమాధానం భరద్వాజుడు. 18వ ప్రశ్న. ఏకలవ్యుడు ఎవరిని గురువుగా భావించాడు? ఆప్షన్ ఏ కృపాచార్యుడు, బి భీష్ముడు, సి అర్జునుడు, డి ద్రోణాచార్యుడు. సరైన సమాధానం ద్రోణాచార్యుడు. 19వ ప్రశ్న. లక్షగృహం కుట్రకు కారణమైన వాడు ఎవరు? ఆప్షన్ ఏ శకుని, బి దుర్యోధనుడు, సి కర్ణుడు, డి పాండు. సరైన సమాధానం దుర్యోధనుడు. 20వ ప్రశ్న. సర్పసత్ర యజ్ఞం చేసిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ పరీక్షిత్తు, బి జనమేజయుడు, సి సంతను, డి యుధిష్ఠిరుడు. సరైన సమాధానం జనమేజయుడు.